నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. ఫీర్జాదిగూడలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తేజస్విని బలవన్ మరణం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సో, అర్ధరాత్రి బట్టలు లేకుండా బయటికి రోడ్డు మీదికి పరుగులు పెట్టడం, ఇళ్ళ డోర్లు కొట్టడం, అంతేకాకుండా గుళ్ళో ఆ విగ్రహాన్ని పట్టుకొని ఆమె బలవన్ మరణం అంటే చెరువులోకి దూకి మరీ మరణించడం. సో, ఇవన్నీ చాలా మిస్టీరియస్‌గా ఉన్నాయి. అసలు ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది. ఎన్నో ప్రశ్నలున్నాయి. వాటికి సమాధానం ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ ఘటన మీద ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్, ప్రముఖ అడ్వకేట్ స్పందన గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఫీర్జాదిగూడలో జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్‌లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఆ అమ్మాయి అర్ధరాత్రి బయటికొచ్చి ఇలా బట్టలు లేకుండా పరుగులు పెట్టడం అండ్ డోర్లు కొట్టడం. సో, ఏంటి ఎలా చూడొచ్చు ఈ కేస్‌ని? యాక్చువల్‌గా ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి అండ్ చాలా తెలివైన అమ్మాయి అని చాలామంది చెప్పటం విన్నాము. అండ్ ఇంత తెలివైన అమ్మాయి, ఇంత చదువుకున్న అమ్మాయి ఐటీ సెక్టార్‌లో పనిచేస్తుందని విన్నాము. తర్వాత తను జాబ్ రిజైన్ చేసి పేరెంట్స్ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల హుహు. ఆ అమ్మాయి తన తల్లితో ఉండాలని బెంగుళూరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది హైదరాబాద్. సో, అది కూడా అంటే అంత చదువుకున్న అమ్మాయి, జాబ్ చేస్తున్న అమ్మాయి, హ్మ్. అమ్మనే బెంగుళూరు ఎందుకు తీసుకెళ్ళిపోలేదా అని ఫస్ట్ వచ్చే క్వెషన్. క్వెషన్. హ్మ్. అండ్ చక్కగా ఉద్యోగం చేసుకుంటూ అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వీళ్ళకి చాలా హై టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. నార్మల్‌గా ప్రతి జాబ్ ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ చూడండి. వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ ఫుల్‌ఫిల్ చేస్తేనే వాళ్ళకి అప్రిసియేషన్ అనేదొస్తుంది. అదర్‌వైజ్ వాళ్ళ సహ ఉద్యోగులతో హ్మ్. సరిగ్గా అంటే వాళ్ళకి ఆ అప్రిసియేషన్ రానప్పుడు కొంచెం డల్ అయిపోతుంటారు. లో అయిపోతుంటారు. అండ్ సైకలాజికల్‌గా వీళ్ళు డిప్రెషన్‌కి దారి తీస్తుందది. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ అమ్మాయి బెంగుళూరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందా? లేదా ఈ ఏజ్‌లో తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలొచ్చి వాళ్ళు సెపరేట్ అయిపోవటం వల్ల ఆ హ్మ్. అమ్మాయి ఎలాగా సైకలాజికల్‌గా. ఇప్పుడు ఆ! నా లైఫ్ ఏంటి? అమ్మ ఇలా ఉంది. నాన్నగారు అట్లా వెళ్ళి అక్కడున్నారు. అని ఒక రకమైన అంటే సంఘర్షణ హ్మ్. ఆమెలో విపరీతంగా ఎక్కువయిందా అనే విషయం మీద మనం అంటే చాలా క్లియర్‌గా అయితే చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక సైకియాట్రిక్ డిజార్డర్ అని కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆ అమ్మాయి రెగ్యులర్‌గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల, ఆ లో అయిపోవడం వల్ల తనకి తన ధైర్యం సరిపోకపోవటం గానీ, అంటే షీ నీడ్స్ అ షోల్డర్ యాక్చువల్లీ. హుహు. అమ్మతో చెప్పుకోలేదు. అమ్మ ఆల్రెడీ ప్రాబ్లమ్స్‌లో ఉంది. అసలు మదర్ బిహేవియర్ అది చూస్తుంటే మనకి చాలా వింతగా ఉంది. హుహు. ఆమె ఏదో పూజలు చేసేవారని ఇవన్నీ చెప్తున్నారు. ఓకే. కానీ మదర్‌కి, డాటర్‌కి ఎలాంటి సన్నిహిత సంబంధాలున్నాయి? నిజంగా బాండ్ ఉందా లేదా వాళ్ళిద్దరి మధ్య అనేది కూడా అర్థం కావట్లేదు. కేవలం తల్లిని ఒక రెస్క్యూ చేద్దాము, తండ్రి దగ్గర నుంచి వచ్చేసింది కనుక అమ్మతో జాగ్రత్తగా మనం తనని హ్యాపీగా ఉందాం అనుకుని మంచి లైఫ్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ లైఫ్‌ని హ్మ్. వదిలేసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే హ్మ్. బ్యాచులర్ లైఫ్ అవును. ఫ్రెండ్స్‌తో హ్యాపీగా జాబ్ హ్యాపీగా. చేసుకుంటూ, ఆడుతా పాడుతా చిన్న వయస్సు. ఉన్నట్టుగా ఆ! ఉన్న ఆ జీవితాన్ని వదులుకొని, మరి పేరెంట్స్ మధ్య ఉన్న గొడవలా? లేదా అక్కడ తను జాబ్‌లో ఉన్నప్పుడు తనకేమైనా ప్రాబ్లమ్ అరైజ్ అయిందా? అందు నుంచి స్కిప్ అవుదామని ఎలాగో మదర్‌తో ఉండాలి కనుక మదర్‌తో ఉందామని ఇక్కడికొచ్చిందా అనే విషయం ఏది కూడా క్లారిటీ లేదు. రైట్. ఇప్పుడు అవును. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఉంది. ఆ అమ్మాయి అయితే ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం. అంటే మనం చాలా సార్లు చూస్తుంటాం సూసైడ్ కేసెస్. ఇంట్లో చనిపోవటం గానీ, ఇంకో విధంగా చనిపోవటం గానీ, ఏదైనా పాయిజన్ తీసుకోవటం గానీ, ఇలాంటి కేసెస్ చూస్తాం గానీ, ఒక న్యూడ్‌గా రోడ్డు మీద ఇట్స్ వెళ్ళిపోతూ రేరెస్ట్ ఇది. అపార్ట్మెంట్‌లో ఆ! కింద వాళ్ళందరికీ ఏదో డోర్ నాక్ డోరు చేసింది. ఒక్కొక్కళ్ళకి 5, 10 మినిట్స్ 15 నాక్ యాహ్! చేసిందంట. ఒక హ్మ్. ఇంటర్వ్యూలో ఒక లేడీ గూడా చెప్పారు. హ్మ్. చాలా సేపు బెల్ కొట్టారు. మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు గనుక నేను డోర్ తీయలేదని. అంత అర్ధరాత్రి అప్పుడు ఎవరు డోర్ తీయటం అంటే సాహసించరు. ఏమో హ్మ్. చెప్పలేం. మ్యాడ్ హ్మ్. పీపుల్ రావచ్చు. ఎవరైనా రావచ్చు. అయితే ఈ అమ్మాయి తనకేమైనా సహాయం కోసం డోర్ కొట్టిందా? ఆ అమ్మాయి డోర్ కొట్టేటప్పుడు అజయ్, అజయ్ నన్ను రక్షించు, నన్ను కాపాడండి అనేసి అంటూ ఉందంట. అది కూడా యెస్. అంటున్నారు మరి. అంటే ఈ అమ్మాయికి నిజంగా సైకలాజికల్ డిజార్డర్సే ఉంటే గనక హుహు. మేబీ మనం చెప్పలేం. షిజోఫ్రీనియా అంటూ ఉంటాం. హుహు. అంటే ఎలాంటి మెంటల్ డిజార్డర్స్ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మానియా అంటే ఒక రకంగా వాళ్ళు రకరకాలుగా ఉంటుంది వాళ్ళ అల్యూసినేషన్స్ అంటూ ఉంటాం. హుహు. అంటే ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. ఊహించుకుంటారు. నిజానికి అసలు ఆ అజయ్ అన్న అతను ఉన్నాడో లేదో మనకు తెలీదు. హ్మ్. ఈ అమ్మాయి పరిగెడుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఎవరో ఒక పర్సన్ చూసాడని కూడా ఫోన్ మాట్లాడుతూ మనం
కొన్ని విన్నాము, చూసాము కొన్ని. వీడియోస్‌లో చూడటం జరిగింది. అయితే యాక్చువల్‌గా తన మైండ్ పరిస్థితి ఏంటి? అసలు ఆ అమ్మాయి ఎలా ఉంది? ఆ థాట్ మానసికంగా ఆమె ఏం యెస్. ఆ వేదన ఏంటి అనేది అర్థం యాక్చువల్లీ కావట్లేదు. ఒక అంటే ఏదో షిజోఫ్రెనియా ఉంది. ఏదో సమ్ డిజార్డర్స్ ఉంది. ఆర్ ఏదైనా ఒక మెంటల్ ట్రామాలో ఉంది. సో, ఇలా డిప్రెషన్‌లో ఉండి ఏదైనా ఒక వైద్యానికొచ్చినా నిజంగా చెప్పాలంటే బెంగుళూరు కన్నా బెస్ట్ ప్లేస్ కాదు హైదరాబాద్. హ్మ్. నిమ్హాన్స్ ఇస్ ద అంటే నంబర్ 1 ఇన్ ఇండియా. రైట్. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ చాలా మంచి ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. మంచి వైద్యం దొరుకుతుంది. అండ్ అలాగా తను చదువుకున్న పిల్లలు చాలామంది ఇప్పుడు కౌన్సెలింగ్స్‌కెళ్తున్నారు. హ్మ్. వాళ్ళు లో అయిపోయినప్పుడు గానీ, అవును. కంపెనీస్‌లోనే సజెస్ట్ చేస్తున్నారు మీరు కౌన్సెలింగ్స్‌కి వెళ్ళండి అని. సో, ఆ అమ్మాయిది ఇప్పుడు మనం పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో కంప్లీట్‌గా నిజానిజాలు బయట పడే వరకు రకరకాల ఊహాగానాలొస్తుంటాయి. రైట్. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే ఎలా అది మిస్టీరియస్ కేస్ ఎలా ఉందంటే, ఆ అమ్మాయి అంటే నగ్నంగా గుడి చుట్టూ తిరిగింది. ఆ పక్కన చిన్న గుడి ఉంది. ఆ గుడి లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని అమ్మవారి చీర పట్టుకొని మరి అంటే తనను తాను కప్పుకోవడానికే కదా ఆ చీర తీసుకుంది మరి. మరి ఆ చీర తీసుకొని మరి అది అక్కడే వదిలేసి విగ్రహంతో పాటు చెరువులోకి దూకేసింది. సో ఏంటి? ఎలా చూడాలి? సాధారణంగా ఈ కేసు పోలీసులు హ్యాండిల్ చేయాలి. హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన సమయం గదా ఇది. సో, కరెక్ట్. ఇలాంటప్పుడు రకరకాల అభిప్రాయాలు మనం చెప్పినప్పుడు, హ్మ్. ఇది కొంత డైవర్ట్ అయిపోతుంది అండ్ వాళ్ళకి కన్‌ఫ్యూషన్ వస్తుందేమో అనిపిస్తుంటుంది. యాక్చువల్లీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. అసలు పోస్ట్‌మార్టం ఏం రిపోర్ట్ ఏం రావాలి. చెప్తుంది అనేసి. అండ్ హ్మ్. రెండోదేంటంటే, ఏదైనా ఒక రకమైన బ్లాక్‌మెయిల్ ఎవరైనా చేశారా? హ్మ్. అన్న ఎవరైనా అనుమానాలు గూడా వస్తున్నాయి. సైకో టైప్ హ్మ్. మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎవరైనా వెదర్ విమెన్ అవ్వచ్చు, మెన్ అంటే మదర్ పరిస్థితి ఎలా ఉందో కూడా మనకు తెలీదు. హ్మ్. ఎవరో ఒకరు ఇలాంటివి నువ్వు చేసిరా అని ఏదైనా టాస్క్ ఇచ్చారా? హ్మ్. లేదా నువ్వు ఇలా వెళ్ళాలి అని ఎవరైనా బెదిరించారా? అలా బెదిరించినప్పుడు ఆ అమ్మాయి అతి కష్టంగా అంతవరకు వివస్త్రగా వెళ్ళి, ఆ తర్వాత అమ్మవారి చీర తీసుకొని కప్పుకుందా? అంటే ఆ టైంలో అమ్మాయి సంఘర్షణ అనేది మనకు తెలీదు. అవును. ఎంత హారిబుల్ కండిషన్ లేకపోతే హ్మ్. ఇంటి నుండి ఆమె వితౌట్ అంటే హ్మ్. డ్రెస్ ఏమి హ్మ్. లేకుండా ఆమె అలా బయటకొచ్చిందంటే అది హ్మ్. సామాన్యమైన విషయమేం గాదు. ఏదో కంప్లీట్‌లీ మ్యాడ్ అయిపోయి ఉండాలి. లేకుంటే ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ లేకుంటే ట్రామా గూడా అయ్యుండొచ్చు గదా! ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ అయినా, ట్రామా అయినా బట్టలైతే ఒక అదే. ఆడపిల్ల మగవాళ్ళే తీయరండి. హ్మ్. అలాంటప్పుడు ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి అందులో తను అంటే అటు ఓల్డ్ కాదు, ఇటు మరీ టీన్స్‌లో టీన్ కూడా కూడా అడాలసెన్స్‌లో లేదు. అవును. మీకు అడాలసెన్స్‌లో ఉంటే అడాలసెన్స్‌లో ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. ఎలా అయినా వెళ్ళొచ్చు. అవును. బట్ ఈ అమ్మాయి మెచ్యూర్డ్ ఏజ్ హ్మ్. అది. హ్మ్. 25 ఇయర్స్ అమ్మాయి 25, 24 ఇయర్స్ 26 అనుకుంటా. ఆర్ సో, సంథింగ్. ఆ హ్మ్. అమ్మాయి అలా చేసింది అంటే దానికి ఏదో బలమైన కారణాలుండాలి. హ్మ్. ఆర్ అంటే తనతో రెగ్యులర్‌గా మాట్లాడే వాళ్ళెవరైనా మాట్లాడినప్పుడు గానీ, లేదా తన ఆఫీస్‌లో తనతో మూవ్ అయిన వాళ్ళు గానీ, తర్వాత విశాఖపట్నంలో వాళ్ళ పేరెంట్స్ ఉన్న ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు గానీ, మనకిలాంటి విషయాలు అంటే ఇలాంటి హ్మ్. విషయాలు తెలుసుకున్న వాళ్ళు ఆ హుహు. వివరాల్ని మనకి చెప్పగలుగుతారు. రెండోది స్కూలింగ్ ఎలా జరిగింది ఈ అమ్మాయిది? హ్మ్. కాలేజ్ స్టడీస్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంది? తన హ్మ్. ఫ్రెండ్స్ చెప్పగలుగుతారు. ఆర్ ఎవరైనా ఒక పర్సన్ బ్లాక్‌మెయిల్ చేసి, ఈ టాస్క్ ఇచ్చి నువ్విది చెయ్యకపోతే ఎందుకంటే మనం విన్నాం ఆ బిల్డింగ్‌లో కొంచెం యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతాయన్నట్టుగా ఒకటి 2 వీడియోస్‌లో చెప్పటం జరిగింది. హ్మ్. ఎందుకంటే అంటే క్లియర్‌గా తెలీదు గానీ, మనం చూసిన వీడియోస్‌ని బట్టి అక్కడ రకరకాల ఎలాంటి అసాంఘిక లైక్ కార్యకలాపాలంటారు గదా! యెస్. ఆ! అట్లాంటివేమైనా జరుగుతూ ఉంటాయని అన్నారు. హుహు. బట్ ఏది కూడా మనం ఒక నిర్ధారణకి రాలేం. పోలీస్ కరెక్ట్. వారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత గానీ, ఇందులో ఏం జరిగింది అనే విషయాలు పోలీసులే మనం చెప్పాలి. చెప్పలేం. అండ్ అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ గూడా ఇంకా రాలేదు. యెస్. హ్మ్. రకరకాల కోణాల్లో ప్రతి ఒక్కరు పర్సెప్షన్స్. హ్మ్. ఇప్పుడు మీరు ఒక రకంగా చెప్తారు. నేను ఒక రకంగా చెప్తాను. అంటే హ్మ్. ఊహాగానాలు అంటూ ఉంటాం. హ్మ్. రకరకాలుగా మనం ఆలోచించేస్తామే కానీ, అసలు యాక్చువల్‌గా ఆ అమ్మాయికి ఏం జరిగుంటుంది? హ్మ్. ఎవరైనా టార్చర్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసి, ఆ అమ్మాయిని నువ్విలా చెయ్యాలి అని చెప్పుంటారా? నువ్విలా చేయకపోతే అంటే సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనే
మనం వింటూ ఉంటాం. రైట్. అండ్ కొంతమంది బాస్ గాని, కొంతమంది టీమ్ లీడర్స్ గాని చాలా హెరాస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు జాబ్స్ మానేసి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు లో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ సమ్ టెక్నాలజీ డిఫిషియన్సీ వలన అంటున్నాం. కానే కాదు. కాదు. వాళ్ళు జాబ్స్‌లో అనేక రకాలైన టార్చర్ అనేది ఫేస్ అంటే చేస్తున్నారు. సైకలాజికల్ యెస్. అండ్ సెక్షువల్ హరాస్మెంట్ ఉంటుంది. వాళ్ళేంటి సెక్షువల్ ఫేవర్స్ చేయాలని రకరకాలుగా మనం ఈ ఔట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ విమెన్ అని వింటుంటాం. 354 సిఆర్పిసి. సో, ఎక్కడ చూసినా ఆడపిల్ల అనగానే రకరకాలైన టార్చర్ చేసేవాళ్ళుంటారు. అలా ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేసి నువ్విలా చేస్తే చెయ్యాలి, చెయ్యకపోతే మీ అమ్మని ఏదో ఇలా థ్రెట్ చేస్తాం. ఏమైనా ఒక థ్రెట్ వలన ఆ అమ్మాయి ఇలా చేసిందా అని అంటే ఇలాంటివి విన్నప్పుడు మనకనిపిస్తూ ఉంటుంది. అదర్‌వైజ్ అనిపిస్తుంది. ఆ అమ్మాయి షీ ఈస్ నాట్ మ్యాడ్. సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా ప్రీవియస్‌గా అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు సైకియాట్రీ కదా? యెస్. ఎందుకంటే సైకాలజీ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు తను జాబ్ ఎలా చేయగలదు? హ్మ్. ఇప్పుడు ట్రామా వేరు, డిప్రెషన్ వేరు, కంప్లీట్‌గా డిజార్డర్ వేరు. హ్మ్. ఇవన్నీ కూడా టెంపరరీ. రైట్. ఏదైనా ట్రామాలోకెళ్ళింది, లేదా డిప్రెషన్‌కెళ్ళిందంటే ఇట్స్ పీరియాడికల్‌గా అప్పుడప్పుడు ఏదైనా జరిగినప్పుడు పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొంతకాలం ఆ తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతుంటారు. వాళ్ళని వాళ్ళే అసలు ఇప్పుడు సాధారణంగా ఎప్పుడైనా ఎవరైనా ఒక సైకియాట్రిక్ దగ్గరికి వెళ్ళాలన్నా, సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళాలన్నా వాళ్ళని వాళ్ళు సబ్మిట్ చేసుకుంటేనే మాలాంటి వాళ్ళం కౌన్సెలింగ్స్ గానీ, ఏదైనా ట్రీట్మెంట్‌కి గానీ చేయగలుగుతాం. ఓపెన్‌గా మాట్లాడితేనే యెస్. మీరు చదవగలుగుతారు యాహ్! వాళ్ళని. ఎందుకంటే మనం ఆ పర్సన్ వచ్చినప్పుడు హ్మ్. వాళ్ళు విల్లింగ్‌గా వచ్చారా? ఎవరైనా ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళని తీసుకొచ్చారా? అనే విషయం మాకు తెలిసిపోతుంది. కరెక్ట్. అవును. వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా వస్తే మనం ఏం చేయలేం. హ్మ్. ఎవరో తెచ్చి ఆ అమ్మాయిని తెచ్చి మన దగ్గర కూర్చోబెట్టినప్పుడు తను అస్సలు కోఆపరేట్ చేయదు. ఓపెన్ అప్ యాహ్! అవ్వదు. క్లినికల్ హ్మ్. సైకాలజిస్ట్‌కి చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా అంటే చాలా స్టడీ చేయాల్సుంటుంది. 1, 2 నిమిషాల్లో మనం చెప్పేసేది కాదు. హ్మ్. కంప్లీట్‌గా మంత్లీ ఒక 3 సిట్టింగ్స్ ఆర్ 4 సిట్టింగ్స్ మస్ట్ అండ్ షుడ్. సో, అలాంటప్పుడు వాళ్ళంతట వాళ్ళు వచ్చి, వాళ్ళు కూర్చుని వాళ్ళ సమస్యను తెలుసుకున్నప్పుడు హ్మ్. అది చాలా ఈజీగా ఆ ట్రీట్మెంట్ అనేది ప్రారంభమవుతుంది. కొంతకాలానికి వాళ్ళు నార్మల్ అయిపోతుంటారు. అయితే ఈ అమ్మాయి విషయంలో తనంతా న్యూడ్‌గా వెళ్ళి ఒక టెంపుల్‌కెళ్ళి ఒక విగ్రహాన్ని తీసుకొని అంటే శారీని కప్పుకొని మళ్ళీ తర్వాత శారీని పారేసినట్టుగా అవును. అక్కడ చూపిస్తున్నారు. చూపిస్తున్నారు. కొన్ని సీసీ కెమెరాస్‌లో. ఆ అవును. తర్వాత ఆ విగ్రహాన్ని మళ్ళీ చెరువులో పడేసింది. తర్వాత తను చనిపోయింది అంటున్నారు. హ్మ్. సో, అంత పెద్ద నిర్ణయం తీసుకోవటానికి తనకి ఏం ఏంటి జరిగి రీజన్ ఉంటుంది? అసలు? ఆ! ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తప్పనిసరిగా బయటపడతాయి. ఎందుకంటే వాళ్ళు చాలా అంటే కీన్‌గా అబ్జర్వ్ చేస్తారు. అండ్ చాలా మందిని వెళ్ళి వాళ్ళు విచారణ చేస్తారు. చేస్తారు. ఏమైంది? అసలు పె తను బ్రాటప్ ఎలా ఉంది? హ్మ్. ఇప్పుడు తల్లి, తండ్రి విడిపోయారు. ఈ ఏజ్‌లో విడిపోయారు. ఆఫ్టర్ 30 ఇయర్సో, 28 ఇయర్స్ తర్వాత పెళ్లయిన తర్వాత విడిపోయారంటే దానికి అసలు బలమైన కారణం ఏంటి? అంటే మదర్ మైండ్‌సెట్ ఎట్లా ఉంది? హ్మ్. మదర్ బానే ఉందా? అసలు ఎందుకంటే వాళ్ళు డైలీ మంత్లీ అంటే డైలీ రెంట్ పే చేసే విధంగా ఇల్లు తీసుకోవాల్సినంత అవసరం లేదసలు. కదా! అవును. బెంగుళూరులో ఉన్న అమ్మాయి అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అమ్మనే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. హ్మ్. చాలా పీజీ అకామిడేషన్స్‌లో బెంగుళూరులో విమెన్‌ని అంటే ఆడపిల్లలైతే తల్లిని రానిస్తారు. హ్మ్. ఫాదర్‌ని ఎలౌ చేయరు. అవును. మదర్‌ని ఎలౌ చేస్తారు. నిజంగా మదర్ ఫాదర్‌తో ఒకవేళ సెపరేట్ అయిపోయుంటే తను డైరెక్ట్‌గా బెంగుళూరే తీసుకెళ్ళిపోవచ్చు. సో, ఇవన్నీ మనం ఏంటంటే ఈ చైన్ కనెక్షన్స్ అనేది చాలా అవును. ఇంపార్టెంట్. అయితే మేడం ఇప్పుడు ఈ కేసులో చాలామంది ఏమంటున్నారంటే, ఆ అమ్మాయి మీద తేజస్విని మీద క్షుద్ర పూజలు అంటే బ్లాక్ మ్యాజిక్ చేసి ఆమెతో అలా చేపిచ్చి మరి ఆత్మహత్య తనే చేసుకునేలాగా చేశారు అనేసి కొంతమంది అంటున్నారు. సో, దీన్ని మీరేమంటారు? యాక్చువల్లీ ఈ రోజుల్లో కూడా బ్లాక్ మ్యాజిక్ అని, క్షుద్ర పూజలని నమ్మకం అందులో చదువుకున్న అమ్మాయి చేసిందంటే మనం అసలు నమ్మటానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. హ్మ్. ఎందుకంటే ఆ అమ్మాయి నిజంగా బ్లాక్ మ్యాజిక్కో, క్షుద్ర పూజలో చేయాలంటే ఎక్కడికో ఇంటీరియర్‌గా వెళ్ళిపోతారు. హ్మ్. సాధారణంగా సిటీస్‌లో ఇలాంటి దగ్గర కష్టం. అదే గదా! అండ్ వైజాగ్‌లో ఉండి చేసుకోవచ్చు. ఆర్ బెంగుళూరులో ఉండొచ్చు. కొత్త ప్లేస్‌లో డైలీ 3500 4000 పే చేస్తూ అక్కడ ఉండి చేయాల్సిన అవసరం లేదు. అంటే అది ఎవరికీ తెలియకూడదని ఏం కాదు. తనకేదో చాలా జాతకరీత్యా బాలేదు. ఇలాంటి పూజలు నేను చేసుకోవచ్చు. చాలామంది కొంచెం మూఢనమ్మకాలతో ఉంటారు. హుహు. బట్ ఇంత తను ఆత్మహత్య చేసుకోవడానికి టెంపుల్‌కెళ్ళటానికి అవన్నీ ఏదో పూజలు చేసి ఇలా చనిపోతే మళ్ళీ మంచి జన్మొస్తుందని చెప్పాడా ఎవరైనా? ఇవన్నీ హుహు. అసలు నమ్మడానికే అవకాశం లేదు. ఎందుకంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఆహ్,
ఇప్పటి వరకు మనం విన్నంత వరకు ఆడపిల్లలు అందులో ఎక్కడ మనం చూస్తుంటాం చాలా ఏజ్డ్ ఆర్ చిన్న పిల్లల్ని పెట్టుకుని కొంచెం మంది ఏదో మా పిల్లలకి బాగుండట్లేదు అని తల్లిదండ్రులు మూఢనమ్మకాలతో చేశారు. కొంచెం ఆ రకరకాల కమ్యూనిటీస్‌లో ఈ బ్లాక్ మ్యాజిక్ మీద మనం వింటూ ఉంటాం. కొన్ని రైట్. అవును. ఇంటీరియర్ ప్లేసెస్‌లో. బట్ ఈ కేస్‌లో పర్టిక్యులర్‌గా మనం చూసినట్లయితే ఇది ఎక్కడ కూడా నమ్మటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. పూజలు విపరీతంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 15 ఇయర్స్ నుంచి చూసినట్లయితే చాలా భక్తి పెరిగిపోయింది జనాలకి. హ్మ్. కానీ దాన్ని మనం క్షుద్ర పూజలనో, బ్లాక్ మ్యాజిక్ అనో, ఇంకేదో అని అంటే కేస్‌ని ఆ రకంగా మనం డైవర్ట్ చేయకూడదు. రైట్. అవును. ఏ రకంగానూ అవకాశం లేదు. అలాంటి పూజలు చేసుకున్న వాళ్ళు ఎదుటి వాళ్ళని హార్మ్ చేస్తారు. ఓకే. వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకోరు. హ్మ్. అంటే ఇలాంటివి నమ్మకం ఉన్నవాళ్ళు ఒక ఒక రకంగా తయారైపోతారు. ఒక మొండితనంగా ఎవరినైనా ఏదైనా చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకేంటి లాభం? తన లాభం కోసం చేసేవి ఇలాంటివన్నీ. సో, ఆ అమ్మాయికి ఏంటి లాభం అనుకుని చేసుండాలి. బ్లాక్ మ్యాజిక్ అలాంటివేమైనా చేసున్నా, హ్మ్. అలాంటివి నమ్మకం పెట్టుకున్నా గానీ, హ్మ్. మూఢనమ్మకాల్లోకి వెళ్ళినప్పుడు తనకి మంచి జరగాలి, తనకు చాలా వెల్త్ పెరిగిపోవాలి, చాలా డబ్బులు రావాలి, హ్మ్. ఆర్ మిరకల్స్ జరగాలి అని చేసినప్పుడు, తన ప్రాణాన్ని తనెందుకు తీసుకుంటుంది? ఈ రకంగా హ్మ్. సునాయాసంగా ఏదో పాయిజన్ తీసుకుని చనిపోవటమో, ఇంకేదో సెలెక్ట్ చేసుకుంటుంది గానీ, వెళ్ళి చాలా డ్రామాటిక్‌గా ఉంది. అవును. అంటే ఆత్మాభిమానం అంటే మొత్తం బట్టలు అచ్చి తీసేయైతే అస్సలు అలా అవకాశమే ఎందుకు యాహ్! చేస్తుంది? ఎందుకు పైగా సోషల్ మీడియాలో చాలామంది ఈ కేస్ మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. అంటే ఇలా వాళ్ళు అంటే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు గదా! యెస్. 100% ఈ మధ్య కాలంలో ఈ వీడియోస్ ఇవన్నీ ఓ రకంగా వాళ్ళకి మేనియా ఉందనాలి. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని ఇది చాలా బ్యూటిఫుల్‌గా చూపిస్తున్నారు. టైలర్ అవును. మేడ్ స్టోరీస్ అంటాం కదా! క్షణాల్లో చెప్పేస్తున్నారు. చెప్పేస్తున్నారు హ్మ్. రకరకాలు. అంటే ఏదో 10 మంది చూడాలని చేస్తున్నారో ఏమో నాకు తెలీదు గానీ, హ్మ్. అంటే వాళ్ళ అభిప్రాయాన్ని యాక్చువల్‌గా మనం చూస్తుంటే వీళ్ళకి డిజార్డర్స్ ఉన్నాయనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే ఏమీ తెలీదు. ఒక చిన్న మాటని పట్టుకొని చాలా పెద్ద పెద్ద స్టోరీస్ చెప్పేసి, ఆ హ్మ్. అమ్మాయిని వీళ్ళు నిజంగా చూసినట్టు, ఆ హ్మ్. అమ్మాయితో వీళ్ళు చాలా కాలం అంటే ఫ్రెండ్‌షిప్ యెస్. చేసినట్టు. అంత చక్కగా చెప్పేస్తున్నారు. నేనెక్కడో చూసాను. హ్మ్. పూజలు చేసేది మదర్ కూడా పూజలు చేసేసేది. ఆ నిమ్మకాయలు చూసాం. నిమ్మకాయలనేది రాహుకాలం పూజ చేస్తూ ఉంటారు. బట్ నిమ్మకాయ కనిపించగానే అదేదో క్షుద్ర క్షుద్ర పూజలు పూజలు కావు. కాదు గదా! హ్మ్. యెస్. మనం చూస్తుంటాం దుర్గాదేవికి నిమ్మకాయలు పెడతారు. హ్మ్. హనుమాన్‌కి నిమ్మకాయలు దండలు పెడతారు. అలా అని నిమ్మకాయ చూడగానే నిమ్మకాయ అనేది ఒక శక్తికి రూపంగా పెడతారు. ఆ అమ్మవారికి గాని, ఏ శక్తి స్వరూపిణి అని ఏదో పెడతారు గానీ, నిమ్మకాయ చూడగానే అదేదో మాంత్రికుడొచ్చాడు, పూజ చేశాడు, అందువల్ల ఆ అమ్మాయి ఇలా చేసేసుకుంది అంటే అనవసరంగా డైవర్ట్ చేసేసేయటం. అంటే హ్మ్. అసలు కేస్‌ని వీళ్ళు రకరకాలు మషాలా దానికి పెట్టేసి ఇంకా నేననుకోవటం జనానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వటానికేమో ఇలాంటివన్నీ చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఎక్కడా కూడా ఇలాంటి పూజలు నిజంగా ఆ అమ్మాయి ఒకవేళ ఫాలో అయినట్టయితే హ్మ్. తను సూసైడ్ చేసుకోదు. కరెక్ట్. ఆ రకంగా సూసైడ్ చేసుకోదు. అంటే వెళ్లి చెరువులో ఆ రకంగా ఇప్పుడు ఎవరికైనా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. హ్మ్. తన అవును. బాడీ మీద తనకెంత రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటి అమ్మాయి చదువుకున్న అమ్మాయి. విలేజ్ అంటే బ్రాటప్ కూడా కాదు. అంటే ఇల్లిటరేట్ చదువుకుంది. కాదు. పైగా ఇల్లిటరేట్ జాబ్ యెస్. చేస్తుంది. ఇల్లిటరేట్ కాదు. సో, ఏదో ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేసి, టార్చర్ చేసి, నువ్విలా చెయ్యాలి అని ఒక టాస్క్ ఇచ్చి, హ్మ్. ఇలా చెయ్యాలి, ఇది చాలా సెన్సేషన్ హ్మ్. అయిపోతుంది. హ్మ్. అండ్ దీని తర్వాత నీకు నేనేదో ఫేవర్ చేస్తాను, లేదా నువ్వు దూకేయి నేను కాపాడతాను. ఇలాంటివి ఏవైనా ఒకవేళ తన ట్రామాలో ఉండే పరిస్థితిలో తనని సైకలాజికల్‌గా హిప్నోటైజ్ అంటాం గదా! అలా ఆ! ఏదన్నా చేస్తారు గానీ, చేసుండొచ్చు. ఒకవేళ హ్మ్. అలా ఏమైనా తన్ని ఆ ట్రామాలో ఉన్న అమ్మాయిని పెట్టుండాలి. లేదా షిజోఫ్రెనియా అంటుంటాం. వాళ్ళేంటంటే ప్రతీదీ కూడా మనం బాగా చూస్తే కొన్ని కేసులు స్టడీ చేసినప్పుడు వాళ్ళు తింటున్న అన్నం కూడా పురుగుల్లా కనిపిస్తాయంటారు. ఓహో! అంటే వాళ్ళకి ఏది చూసినా వాళ్ళు ఏ విషయంలోనే అయితే ఒకప్పుడు షాక్ తిని ఈ హుహు. రకంగా వాళ్ళు ఇలాంటి డిజార్డర్‌కి లోనవుతారో వాళ్ళకి అదే కనిపిస్తూ ఉంటుంది. హుహు. అండ్ ఎవరు కనిపించినా వీళ్ళు మనకేదైనా హార్మ్ చేస్తారేమో, వీళ్ళ వల్ల ఏదైనా ఒక హాని జరుగుతుందేమో అని ఎవ్వరిని నమ్మని పరిస్థితి ఉంటుంది. మేబీ ఏదైనా సైకలాజికల్ డిజార్డర్ అయినా అంటే చాలా పెద్దగా ఎక్కువ అంటే ఇది బిగినింగ్‌లో ఉంటే వాళ్ళు అలా అవ్వరు. హ్మ్. బిగినింగ్‌లో అండ్ చదువుకున్న ఏ అమ్మాయి అయినా తను ట్రీట్మెంట్‌కి వెళ్తుంది.
తన కరెక్ట్. లైఫ్ తను ఎందుకు పాడు చేసుకుంటుంది? నాకేదో ఇలా అనిపిస్తుంది ఒకసారి మనం వెళ్లి కలుద్దాము ఇప్పుడు అన్ని అనేసి. కూడా మనకి హ్మ్. ఎక్కడికి వెళ్ళినా మనకి కౌన్సిలింగ్స్ ఉంటున్నాయి. సైకియాట్రిస్టులు ఉంటున్నారు, సైకాలజిస్టులు ఉంటున్నారు, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటున్నారు. ఒకప్పుడు కౌన్సిలింగ్‌కి వెళ్తే అది చాలా తప్పు. హ్మ్. వీళ్ళు మ్యాడ్, వీళ్ళకి మతి స్థిమితం లేదు, మతి చెలించింది అని ఒక స్టిగ్మా అవును. వస్తుందనేవారు. ఒక ట్యాగ్ బట్ ఏసేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఈ రోజుల్లో హ్మ్. ఇలాంటి ట్రీట్మెంట్‌కి వెళ్ళటం అనేది చాలా మామూలయిపోయింది. ఈవెన్ ఐటీ సెక్టార్‌లో కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏది మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. మెంటల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ముందు ముందు వెళ్తారు. వాళ్ళని స్టడీ అంటే వాళ్ళ ఎలా ఉంది? వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అని కౌన్సెలింగ్స్‌కి వెళ్తారు. ఒక 10 సిట్టింగ్సో, 5 సిట్టింగ్సో అయిపోయిన తర్వాత వాళ్ళని స్టడీ చేశాక సైకాలజిస్ట్ చెప్తారు. హుహు. ప్రాబ్లమ్ ఇది. ట్రీట్మెంట్ మీరు తీసుకోండి అని. లేదా ఈ షిజోఫ్రెనియా ఇలాంటివప్పుడు కూడా వాళ్ళు కొన్ని అంటే క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి గాని, సైకియాట్రిస్ట్ దగ్గరికి గాని వెళ్ళినట్లయితే డెఫినిట్‌గా ట్రీట్మెంట్ ఉంది. హుహు. ఆ హ్మ్. ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. సో, కరెక్ట్. కాన్ఫిడెంట్‌గా వాళ్ళని ఒక రకంగా మౌల్డ్ చేస్తారు కౌన్సెలింగ్‌కెళ్తే. అలాంటప్పుడు ఈ అమ్మాయి అలాంటి పెద్ద పెద్ద హ్మ్. నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కడా కూడా ఉండదు. అయితే మేడం ఇప్పుడు ఈ అమ్మాయి తేజస్విని చిన్నప్పటి నుంచి బానే ఉంది. కానీ చివరి నిమిషంలో ఆమె చేసిన ఈ చర్యల వల్ల ఆమె మానసిక స్థితి సో, ఈ ఈ చర్య వల్లనే ఈమె మానసిక స్థితి ఇలా ఉంది అనేసి మనం నిర్ణయించుకోవచ్చా? యాక్చువల్‌గా ఆ పాప చిన్నప్పటి నుంచి ఎలా ఉంది అనేది మనకు తెలీదు. హ్మ్. పర్సనల్ నాలెడ్జ్ అయితే లేదు. సో, తన ఫ్రెండ్స్ ఎవరైనా తన టీచర్స్ గాని, తనతో చనువుగా తిరిగిన వాళ్ళు తనతో అంటే వాళ్ళ ఆంటీస్ చిల్డ్రన్, అంకల్స్ చిల్డ్రన్ లేదా కజిన్స్ ఇంకెవరైనా ఉండిన పిల్లలు వాళ్ళతో తిరిగిన పిల్లలు, లేదు చిన్నప్పుడు చాలా బావుంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదో ఒక బర్న్ డెత్ చూసింది. లేదా ఇంట్లో ఎవరో చాలా ఘోరంగా ఒక మనిషిని ఇంకొకరు హర్ట్ చేయటం చూసింది. ఇలా ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసాక, మా కజిన్ ఇలా అయిపోయింది, లేదా మా ఫ్రెండ్ ఇలా అయిపోయింది అని మనకి ఎవరైనా పర్సనల్ నాలెడ్జ్‌తో చెప్తే, అప్పుడు మనం ఆ హ్మ్. అమ్మాయి మైండ్ థాట్ ప్రాసెస్‌ని అసెస్ చేయగలుగుతాం. లేదా తనని మనం మాట్లాడినట్లయితే, తనతో మనం ఒక 5 సిట్టింగ్స్ ఆర్ 3 సిట్టింగ్స్ కూర్చున్నట్లయితే, మాట్లాడినట్లయితే ఎందుకంటే ఇలాంటి డిజార్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక అంటే ఒక 1 ఆర్ 2 సెకండ్స్ లేదా 1 మినిట్‌లో ఒక 200 వర్డ్స్ మాట్లాడేస్తుంటారు. గబ చాలా గబ ఎక్కువగా గబ. మాట్లాడేస్తుంటారు. అంటే హ్మ్. మనం చూస్తే వాళ్ళు అగ్రెషన్ హ్మ్. లేదా ఒక కన్‌ఫ్యూజన్ హ్మ్. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అట్లా ఉంటుందనమాట. గబగబా మాట్లాడేయడం, అప్పటికప్పుడే మాట్లాడుతున్నవి మార్చేయటం. హుహు. లేదా రకరకాల అంటే అంటే చాలా ఫ్రీక్వెంట్ చేంజెస్ విపరీతమైన మార్పులు అప్పటికప్పుడే మనం చూస్తూ ఉంటాం. మనం చూడండి కలర్స్ మారిపోవటం అంటూ ఉంటాం కదా! హ్మ్. సో, ఈ రకంగా చాలా రకరకాల చేంజెస్ హ్మ్. వాళ్ళలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో హ్మ్. అలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు సో, ఆ అమ్మాయి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? ఆ అమ్మాయి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అనేది మనం చెప్పగలం. సో, తను ఎలైవ్‌గా ఉన్నప్పుడు మనం తనతో మాట్లాడి ఉంటే, ఇప్పుడు మనకు ఆ స్కోప్ లేదు. తను లేదు. హ్మ్. అందువలన మనం ఒక అంటే జడ్జ్‌మెంటల్‌గా మనం చెప్పలేం. ఆ అమ్మాయి ఎలా ఉండేది? తన క్లాస్‌మేట్స్ అయినా చెప్పాలి. హ్మ్. తన పియర్ పే గ్రూప్ వాళ్ళైనా మదర్ ఫ్రెండ్స్ అయినా చెప్పాలి. మదర్ కూడా చెప్పొచ్చు. బంధువులైనా చెప్పాలి. ఇప్పుడు హ్మ్. మదర్ కూడా ఆవిడ ఏం మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆమె చాలా కోపంగా మాట్లాడారని ఒక దగ్గర విన్నాను నేను. విన్నాము. సో, ప్రెస్ వాళ్ళు అంటే ఎవరేం అడిగినా ఆమె ఒక రిలక్టెంట్‌గా ఉంది. ఏది చెప్పటానికి ఇష్టపడట్లేదు. అంటే అసలు మదర్‌ని కూడా మనం 40, 50% ఆలోచించాలి. హుహు. ఏమి అంటే మదర్ ఇన్‌ఫ్లూయన్స్ ఎంతుంది ఆ అమ్మాయి ఆ ట్రామాలోకి వెళ్ళిపోవటానికి, ఆ అమ్మాయి అంత దిగజారిపోయినట్టు అయిపోయి అంటే తన మీద తన నమ్మకం కంప్లీట్‌గా 99% పోగొట్టుకుని అవును. ఉంటుంది. ఆ పోగొట్టుకోవడానికి మదర్ ఎంత కారణం. హుహు. ఫాదర్, మదర్ డిస్ప్యూట్స్ అయితే ఇప్పుడే పాప జాబ్ చేసే స్టేజ్‌లో ఉన్న పాప తన మదర్‌ని చక్కగా పోషించుకోగలదు. అవును. అండ్ పెళ్ళైపోయాక కూడా ఈ రోజున మంచి అండర్‌స్టాండింగ్ ఉన్న కపులే అవుతున్నారు వీళ్ళు. సో, అలాంటప్పుడు ఆ అమ్మాయి సడెన్‌గా చనిపోయింది అంటే, అసలు ఎంత ట్రామాలోకెళ్ళిపోయి ఉంటుందో మదరు. అంటే అంటే కోఆపరేట్ ఇంక చేయకుండా, నాకేమి "నువ్వు వద్దు. పనికిరావు, ఆ! నువ్వు పనికిరావు." తను ఆల్రెడీ ప్రాబ్లమ్స్‌లో ఉండి భర్తను వదిలేసి వచ్చేసింది. కానీ తన డాటర్‌కి ఎంత సపోర్ట్ చేసింది? లేదా తన డాటర్‌ని వీక్ చేసేసిందా? హ్మ్. శల్యుడు అంటారు మనం. శల్యుడు అంటారు. హుహు. అంటే కర్ణుడికి రథసారథి శల్యుడు. ఓకే. ఏంటంటే మాట మాటకి చెప్తా ఉంటాడంట. ఈ భారత యుద్ధంలో
నువ్వెందుకు పనికిరావు, నువ్వు నువ్వు వీక్, నువ్వు అలాగా తనని బలహీనపరిచేయటం అంటాం. హుహు. ఆ రకంగా మెంటల్ కండిషన్ అనేది ఆ అమ్మాయికి చాలా వీక్ చేసేసింది ఆ మదరు. హ్మ్. మనం ఎందుకు పనికిరాం, ఇద్దరు కలిసి చచ్చిపోవాలి, లేదంటే మనం బ్రతకలేము, మీ నాన్న ఓకే. ఇలాగా, మీ నాన్న అలా ఇలాగా, చెప్పి చెప్పి అమ్మాయి మైండ్ కూడా నీ అలా వల్లనే నీ బలహీనపడిపోయింది. వల్లనే నేను ఇన్ని కష్టాలు పడ్డాను, ఆ! నువ్వు పుట్టకపోయుంటే నేను చాలా బాగుండేదాన్ని. ఇలా ఏవైనా ఆ అమ్మాయి ఆ విన్నదేమో. ఆ సెన్సిటివ్ ఏజే హ్మ్. కదా అది. హ్మ్. 25 ఇయర్స్ అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా సుకుమారంగా ఉంటారు. మాక్సిమం కొంతమంది అమ్మాయిలు. ఆడపిల్లలు హ్మ్. చాలా డెలికేట్‌గా ఉంటుంది వాళ్ళు ఆలోచన విధానం గాని, అందులో అమ్మ అంటే ఎంత సెంటిమెంటల్‌గా అటాచ్‌మెంట్ ఉంటుంది. నాన్న ఇలా చేశారు, అయ్యో! నా మూలంగా అమ్మ లైఫ్ ఇలా అయిపోయిందా? చెప్పలేం. అమ్మ అవును. అలా అనుంటే. అంటే మనం ఏంటంటే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి మనకెవరికీ కూడా పర్సనల్ నాలెడ్జ్ లేదు. ఇలా ఈ రకంగా ఆత్మహత్య చేసుకుంది అంటే, ఐదర్ టార్చర్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసి, టాస్క్ ఇచ్చి, ఈ రకంగా నువ్వు చేస్తే తర్వాత ఏదో సమ్ బెనిఫిట్ ఏదో ఉంటుందని గాని, లేదా సెక్షువల్ హారాస్మెంట్ ఏదైనా జరిగి, ఇలాంటి టాస్క్ ఇచ్చి ఏదైనా వీడియోస్ అది బయట పెట్టేస్తానని గాని, ఆ అమ్మాయికి ఏదైనా ఒక వీక్ పాయింట్ ఉంటే, ఆ వీక్ పాయింట్‌ని పట్టుకొని ఏమైనా టార్చర్ చేశారా? లేదా మదర్ చాలా లో చేసింది ఆ డాటర్‌ని. ఆ హ్మ్. మదర్ మెంటల్ కండిషన్ ఎలా ఉంది? వీటన్నిటికి అంటే చాలా లింకప్స్. లింక్స్ యాహ్! ఉన్నాయి. అవును. అంతా చైన్ కనెక్షన్ అన్నమాట అన్ని ఇదంతా కూడా. క్వెషన్సే ఉన్నాయి యెస్. ఇప్పుడైతే. బికాజ్ మనకెవ్వరికీ కూడా పర్సనల్ నాలెడ్జ్ లేదు. ఆ హ్మ్. అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. హ్మ్. షీ ఈస్ ఫ్రమ్ బెంగుళూరు. బోర్న్ అండ్ బ్రాట్ అప్ విశాఖపట్నం. హుహు. సో, మనకి ఇన్ఫర్మేషన్ అక్కడైనా దొరకాలి. ఆర్ జాబ్ చేసిన దగ్గర తనెలా ఉంది? హ్మ్. ఈ 1 ఇయర్ జాబ్ చేసిందా? ఎన్నాళ్ళ నుంచి అక్కడ జాబ్ చేస్తుంది? హ్మ్. ఎందుకంటే చాలా షార్ప్‌గానే ఉంటారు. ఐటీ సెక్టార్స్‌లో పిల్లలు. హ్మ్. టార్గెట్స్ అది కంప్లీట్ అవును. చేసుకుంటూ ఎవ్రీ డే వాళ్ళకి వర్క్‌షాప్స్ ఉంటాయి. వాళ్ళకి ఈ చాలా టార్గెట్స్ ఉంటాయి. చాలా యాక్టివ్‌గా ఉంటారు పిల్లలు. హ్మ్. సో, ప్రాజెక్ట్స్ ఇవన్నీ తయారు చేసుకోవటం చాలా అంటే ఎఫెక్టివ్‌గా వర్క్ చేసేవాళ్ళే ఉంటారు. కరెక్ట్. మరి అలాంటి అమ్మాయి ఇలా చేసింది అంటే ఈ 2, 3 కారణాలు ఉండి ఉండొచ్చని నాకనిపిస్తుంది. రైట్. అయితే ఇప్పుడు చివరిగా ఇప్పుడు మానసిక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అంటారు? యెస్. 100% అండి. 100% అనకూడదు అసలు హ్మ్. 1000 అనాలి. హ్మ్. ఎందుకంటే ఎక్కడ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న అనేక సమస్యల్లో ఒక మదర్ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయి సూసైడ్ సూసైడ్ చేసుకున్నారు. చేసుకుంటారు. కొన్ని దగ్గరలో చిన్న చిన్న పిల్లల్ని ఆహ్, నీళ్ళలో పడేసి వాళ్ళు అవును. పాయిజన్ తీసుకుంటున్నారు. హ్మ్. అంతే కాకుండా యంగ్ గర్ల్స్ జాబ్ చేస్తున్న వాళ్ళు గాని, తర్వాత మనం చాలా దగ్గర చూస్తున్నాం యాంకరింగ్ చేసే అవును. మీడియాలో మంచిగా హ్మ్. డాషింగ్‌గా, డైనమిక్‌గా ఉండే అమ్మాయిలు కూడా ర అంటే డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నారు అంటే మెంటల్ హెల్త్ బాగోలేకపోవటం వల్లనే. హ్మ్. మెంటల్ హెల్త్ అనేది మీ పాకెట్‌లో బోలెడు డబ్బులుండాలి, మన పాకెట్స్ బరువుగుండాలి, మనకి మంచి ఎర్నింగ్స్ ఉండాలి అనే దానికన్నా మెంటల్ హెల్త్ బావుంటే మీరు బావుంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా మీరు చాలా బాగా సమర్థవంతంగా చూసుకోగలుగుతారు అనేది ఆ ఒక్క మాట మనకి మాకు చిన్నప్పుడు చెప్పేవారు. మీరంతా అంటే మా చిన్నప్పుడు ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము అని ఆ! అవును. చిన్న చిన్న కొటేషన్స్ స్కూల్స్‌లో రాసి ఉండేది హ్మ్. గవర్నమెంట్ స్కూల్స్‌లో. సో, అవన్నీ చూస్తే మాకప్పుడు పెద్దగా తెలీదు గానీ, హెల్త్ ఈజ్ వెల్త్ అనేది హ్మ్. 100% మెయిన్‌లీ మెంటల్ హెల్త్ ఈస్ ఆ! నిజంగా మెంటల్ వెల్తే. హెల్త్. హ్మ్. హెల్త్ ఇన్‌క్లూడ్స్ హ్మ్. ఫిజికల్ అండ్ మెంటల్ కదా! అవును. ఇప్పుడు ఫిజికల్‌గా బావుండి, మెంటల్‌గా హెల్త్ బాలేకపోయినా ఇలాంటి వేస్ట్. హ్మ్. సూసైడ్‌లు ఏవో డ్రాస్టిక్ స్టెప్స్ లేదా వేరే వాళ్ళకి హార్మ్ చేయటం గాని, హ్మ్. ఇంకొకరిని చంపేయటమో, ఇంకొకరిని హింస పెట్టడమో ఏదో ఒకటి జరుగుతుంది మెంటల్ అవును. హెల్త్. హ్మ్. ఫిజికల్ హెల్త్ బాలేకపోతే వాళ్ళు దేనికి కూడా పనికిరారు మెంటల్ కరెక్ట్. హెల్త్ బాగున్నా. సో, ఓవరాల్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. అవును. సో, ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మరి పెట్టుకుంటూ ఇప్పుడు టీన్స్‌లో ఉన్నప్పుడంతా పిల్లలు ఆలోచించరు. హ్యాపీగా కలర్‌ఫుల్ డ్రెసెస్ వేసుకోవటం, మంచి ఫ్రెండ్స్, చాలా ఆనందంగా మూవీస్‌కెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికెక్కడికో ఔటింగ్ అంటారు. అక్కడికి ఇక్కడికి వెళ్తారు. చాలా బావుంటారు. ఫ్రెండ్స్, కాంపిటీషను. అంటే మనకి మార్నింగ్ అవ్వటం మాత్రం తెలుస్తుందో లేదో నాకు తెలీదు. హ్మ్. నైట్ అవ్వటం తెలీదసలు. అవును. అలా రేపు మార్నింగ్ మళ్ళీ అలా హ్మ్. ఉంటది టీన్స్‌లో. టీన్స్‌లో. చదువుకున్నప్పుడు. వన్స్ టీన్స్‌లో ఉండే ఇప్పటికి మా మా రోజుల కన్నా ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా కష్టంగా ఉంది. హ్మ్. అంటే మాకొక స్పోర్ట్స్ అని, గేమ్స్ అవును. అని, మోరల్ కొంచెం ఎక్స్‌ట్రా స్టోరీస్ అని కరిక్యులర్ మాకు యాక్టివిటీస్. చాలా లీజర్ ఉండేది. హ్మ్. ఇప్పుడు పిల్లలకి లీజర్ అనేదే లేదు. బర్డెన్.
అది చదువు కాదు, స్టడీస్ కాదు, బర్డెన్ అనాలి. ఆ అవును. బర్డెన్ మోసుకుంటూ కాంపిటీటివ్ వరల్డ్‌లో ఉన్నారు. హ్మ్. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. అలాగే వాళ్ళు మోస్తున్న భారం కూడా ఎక్కువే. అయితే అయినా గాని చదువుకుంటున్నప్పుడంతా కూడా కొంచెం ఆడతా పాడతా అయిపోతారు. ఎప్పుడైతే జాబ్‌లోకి వెళ్తారో వాళ్ళకొక్కసారి ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ ఏమైందంటే జాబ్‌లో జాయిన్ అయ్యాం గదా! 2 ఏళ్ళు అయింది కదా! ఇల్లు కొనేయాలి. ఆ! ఆడపిల్లలైనా, అబ్బాయిలైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇదే అంటుర్రు. పెళ్ళికి ముందు సెటిల్ అయిపోవాలి. ఈ సెటిల్మెంట్ అంటే అనేది దీనివల్ల ఇంకా ప్రెషర్ ఎక్కువ పెరిగిపోతుంది. విపరీతమైన ప్రెషర్. ఒక హ్మ్. పక్క ఆఫీసులో ప్రెషర్ ఉంటే, ఇంకో ఈఎంఐ పక్క ప్రెషర్. ఏంటి మీ అమ్మాయి ఇంకా ఇల్లు కొనలేదా? పెళ్ళవ్వలేదా? మీ అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదా? ఏంటి నంబర్ ఆఫ్ క్వెషన్స్ వలన హ్మ్. వాళ్ళు మెంటల్ హెల్త్ చాలా వరకు పాడైపోయి, అది రకరకాల డిజార్డర్స్ అంటే చిన్న ప్రాబ్లమ్ వచ్చినా అది డిజార్డరే. హ్మ్. ఏదైనా మనం ఇప్పుడు ఒక ఆలోచన అనేది సక్రమంగా లేదు అంటే అది కూడా లోపమే. హ్మ్. సో, ఇలాంటి డెఫిషియన్సీ వలన వాళ్ళు ముందుకు వెళ్ళటం అనేది ఆగిపోతుంది. అందువల్ల మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్లీట్‌గా ఒక లైఫ్ పరిపూర్ణత అంటారు. ఆ పరిపూర్ణత ఉండాలంటే మాత్రం పరిపూర్ణమైన మెంటల్ హెల్త్ ఉండాలి. ఖచ్చితంగా గావాలి. యాహ్! సో, థాంక్ యూ సో మచ్ మేడం. మంచి విషయాలైతే చెప్పారు. మీ విశ్లేషణ మా ప్రేక్షకులకి నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. సో, థాంక్ యూ సో మచ్. యాహ్! సో, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.